నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిన ఫ్రెష్ అయినా సపోర్ట్ టైం ఆఫీస్కి పోవాలి. క్యాబ్ కూడా బుక్ చేసిన ముందరలో ఉన్నాడు. నేను లాగ్ చేస్తుంటే కూడా చూస్తున్నాడు. మనం మళ్ళీ మాట్లాడదాం. 3 hours later. Many hours later. 6:30 and we are almost home. Weather మంచిగా ఉంది. Almost sunset time and we have some stuff to complete. ఇంటికి పోయి సెట్ చేద్దాం. హలో, ఎడిటింగ్ టైం నుంచి ఫ్యూచర్ సంజు గారిని మాట్లాడుతున్నా. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపట్లో ఒక కళాఖండం జరుగుతుంది. జరిగింది ఏంద్రా అంటే, నిన్న 10,000 హిట్ అయినామా, ఒక మంచి మైల్ స్టోన్ హిట్ అయినాం కాబట్టి ఒక చాలా పెద్ద ఘనకార్యం చేద్దామని ఫిక్స్ అయినా. ఘనకార్యం ఏంది అంటే, మన మెయిన్ ఛానల్ కి, మన ఇన్స్టాగ్రామ్ కి, మన వ్లాగ్ ఛానల్ కి, షార్ట్స్ ఛానల్ కి అన్నిటికీ ఇదే లోగో ఉంది. ఏంది లాస్ట్ 3-4 ఏళ్ళ నుంచి ఇదే లోగో ఉంది. ఈ ఫోటో దిగింది 2021 లా. ఇప్పుడు చూసుకుంటే వానికి నాకు సంబంధం లేనట్టుంది. అంటే మన ఆధార్ కార్డ్ లో సెకండ్ క్లాస్ ఫోటో ఉంటుంది చూడు, ఇప్పుడు నాకు చూస్తుంటే ఆ వైబ్ వస్తుంది. ఆఖరికి ఆఫీస్ లో కూడా కొలీగ్స్ కి యూట్యూబ్ ఛానల్ చూపించేటప్పుడు ఇది అసలు నువ్వేనా అని తమ్ముడా ఎవడరా అని చెప్పేసి అడుగుతున్నారు. విచ్ ఇస్ అ ఫ్యాక్ట్ బికాస్ ఇట్ లుక్స్ లైక్ ఇట్. అందుకని ఎప్పటి నుంచో నా మైండ్ లో ఏదైతే ఉందో ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ చేద్దాము అనుకోవడం, అది ఇప్పుడు చేద్దాము అని ఫిక్స్ అయినా. ఇప్పుడు మనం ఒక ప్రొఫైల్ పిక్చర్ కోసం ఫోటో దిగాలి అంటే అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద సాహసంతో కూడుకున్న విషయం. ఎందుకంటే మనకు ఫోటోలు దిగుడు రాదు. నార్మల్ గా మనం ఒక ఫోటో దిగినామంటే అది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ కి మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, టిండర్, మమ్మల్ని గూగుల్ పే, ఫోన్ పే కి కూడా అదే పెట్టుకుంటాం. అందుకే ఫోటో కొంచెం మంచిగా సెట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయినా. సో జరిగిన కళాఖండం ఏంది, నేను ఇప్పుడు ఫ్యూచర్ నుంచి వచ్చేదంతా ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు వీడియోలో తెలుస్తుంది కదరా అని అంటే తెలుస్తుంది. కాకపోతే ఒక చిన్న స్టంట్ అయింది. ఇప్పుడు యాక్చువల్ గా అయిన స్టంట్ ఏంది అంటే, చాలా కష్టపడి రక్తాలు చిందించి మన ప్రొఫైల్ పిక్చర్ కోసం ఫోటోలు సెట్ చేసిన. అది కూడా ఈ కెమెరాతోనే రికార్డ్ చేసిన. ఆ రికార్డ్ చేసిన ఫుటేజ్ ని ల్యాప్టాప్ కి కూడా మూవ్ చేసిన. బట్ అలవాట్లో పొరపాటు లాగా నాకు తెలియకుండా రికార్డ్ చేసిన వ్లాగ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఫార్మాట్ కొట్టేసిన. సో అది జరిగిన స్టంట్. కొంచెం సేపు అయినాక మీకు మీ కరెంట్ సంజు కూడా ఆల్రెడీ రియలైజ్ అవుతాడో అది కూడా తెలుస్తుందిలే. బట్ జరిగిన పరిస్థితి అది. ఎనీవేస్, ఎంజాయ్ ద వీడియో. ఇప్పుడు మన డీపీ కోసం కొన్ని షార్ట్స్ తీసిన. షార్ట్స్ అంటే ఫోటోస్ తీయలేదు, వీడియో తీసిన. ఇప్పుడు ఆ వీడియో స్క్రీన్ షాట్ తీసి సెట్ చేయాలి. ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్. మన ఫుటేజ్ మొత్తం ప్రీమియర్ ప్రో లేసి కొన్ని ఏవైతే ప్రొఫైల్ పిక్చర్ కి సెట్ అయ్యేటట్టు ఉన్నాయో అవి కొన్ని హైలైట్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ ఫైనలీ 3 షార్ట్ లిస్ట్ చేసిన. దిస్ ఇస్ 1, 2 and 3. ఏది సెట్ చేద్దామో అర్థమై వస్తలేదు. 1 ఏమో హ్యాపీగా ఉంది, 2 కొంచెం సటిల్ గా ప్రొఫైల్ పిక్చర్ లాగా ఉంది, 3 ఏమో హ్యాపీ ఇంక్ ఎనర్జెటిక్ గా ఉంది. ఐ లవ్ 3 ఆఫ్ దమ్. ఏది సెట్ చేద్దామో అర్థమైతలేదు. బుర్ర పాడైతుంది. ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేయాలి. బ్రెయిన్ అయితే ఫుల్ హెడ్ ఎక్. వాటర్ తాగుదామంటే ఇంట్లో వాటర్ కూడా అయిపోయింది. ఫస్ట్ ఇమీడియట్ గా జిమ్ పోయి వాటర్ ఫిల్ చేసుకుని వద్దాం. జిమ్ కి పోయి జస్ట్ వాటర్ ఫిల్ చేసుకుని వద్దాం అంతే. వర్కౌట్ చేయడానికి నా దగ్గర స్కోప్ లేదు. ఇట్స్ ఆల్రెడీ 9:15 రైట్ నా. పోయి మంచిగా వాటర్ ఫిల్ చేసుకొని వచ్చి కొంచెం నీళ్ళు తాగి తర్వాత ఏం చేయాలో ఆలోచన చేద్దాం. A few inches later. Now before doing anything else, I'm very hungry. లేకపోతే బ్రెయిన్ పనిచేసేటట్టు లేదు. ప్రొఫైల్ పిక్చర్ మార్చడం లాంటి పెద్ద ఘనకార్యం చేస్తున్నందుకు కడుపులో కొంచెం ఫ్యూయల్ పడాల్సిందే. Soon after. ఆల్రైట్, టైం 11:30. డిన్నర్ చేసేసిన బానే ఉంది. ఇప్పటిదాకా మనకు తెలియకుండా ఒక స్టంట్ అయింది. స్టంట్ ఏంది అంటే, మన ప్రొఫైల్ పిక్చర్ కోసం మన ఫుటేజ్ అంతా ఇప్పుడు ఈ కెమెరాలో రికార్డ్ చేసిన. అదే మన డీజే బాయ్ తో రికార్డ్ చేసిన. రికార్డ్ చేస్తే స్టంట్ ఏంద్రా అంటే, ఆ ప్రొఫైల్ పిక్చర్ ఫుటేజ్ తో పాటు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు రికార్డ్ చేసిన వ్లాగ్ ఫుటేజ్ ఉంటది కదా, ఆ వ్లాగ్ ఫుటేజ్ కూడా కొంచెం దీంట్లోనే ఉంది. నేను ప్రొఫైల్ పిక్చర్ ఫుటేజ్ దీంట్లోకి మూవ్ చేసిన తర్వాత అలవాటులో పొరపాటుగా మెమరీ కార్డ్ ఫార్మాట్ కొట్టిన. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈ రోజు మన బ్లాగ్ ఫోన్ లో రికార్డ్ చేసిన ఫుటేజ్ కాకుండా రిమైనింగ్ ఏదైతే స్టఫ్ అంతా దీంట్లో రికార్డ్ చేసింది ఉండేనో అదంతా కల్లాస్. ఇంకా ఇంతకన్నా దరిద్రం అయిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనం చెయ్యక ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ చేయబోతున్నాం. అంత పెద్ద ఘనకార్యం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రపంచం ఆ మాత్రం ఫుటేజ్ బలి కోరుతుంది కదా. అందుకే ప్రపంచానికి ఫుటేజ్ సాక్రిఫైస్ చేసేసిన. ఇట్స్ ఫైన్. కుచ్ పాతా హై కుచ్ కోతా హై, పత్తి గులాబో జాతీ హై, శబనం శరాబో జాతీ హై, హమ్ బామ్ లగా దేంగే. ఇప్పుడు ఇక పోయిన ఫుటేజ్ కోసం స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని వదిలేద్దాం. అంత మన మంచికి. అప్పటి నుంచి ర్యాండమ్ గా ఇంటికి డెలివరీ అయిన ప్యాకేజెస్, అంత స్టఫ్, అంత ఏదో రికార్డ్ చేస్తూనే ఉండే. బట్ ఇట్ ఈస్ గాన్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ మొత్తం ఎంత రికార్డ్ చేసినా అని. ఇట్స్ లైక్ దట్. ఇంకా ఇంత మైండ్ ఖరాబ్ అయిన తర్వాత కనీసం ఈ రోజుకి మన ప్రొఫైల్ పిక్చర్ పని అన్న కంప్లీట్ చేద్దాం రా, లేకపోతే ఈ రోజుకి వాల్యూ లేదరా. లెట్స్ డూ దాట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, మన 3 వర్జన్స్ ఉన్నాయి కదా, ఆ 3 వర్జన్స్ కొంతమంది క్రిటిక్స్ కి పంపించి మంచి ఇన్సైట్ఫుల్ రివ్యూ తెచ్చుకుందాం. తెచ్చి ఒక ప్రొఫైల్ పిక్చర్ సెట్ చేద్దాం. వినిపిస్తుందా? ఎస్, పర్ఫెక్ట్. సో చాలా సంవత్సరాల తర్వాత మన యూట్యూబ్ ఛానల్ది ఇంకా ఇన్స్టాగ్రామ్ది లోగో చేంజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎందుకురా అంటే 10,000 సబ్స్క్రైబర్లు రీచ్ అయినాం కాబట్టి ఏదన్నా చిన్న ఏదన్నా డిఫరెన్స్ కనిపించాలి, ఒకటి చిన్నది అన్నట్టు సంథింగ్ అట్లా ఏదో ఆలోచన చేసిన. అరే కొంచెం రికార్డ్ చేస్తున్నారా సైడ్ కి, అమ్మ జర్ర ఇజ్జతీరా. ఇప్పుడు ఏంటి అంటే మొత్తం 3 బొమ్మలు పంపినారా తాత నీకు, నువ్వు 3rd అన్నావు అంతేనా? వై 3? ఎందుకు?
లాస్ట్ అనేది పాప్ అయింది. ఏమైంది? పాప్ అయిందా? పాప్ అయింది. సరిపోయిందిరా. 2000 years later. అండ్ ఆల్మోస్ట్ అట్ 2:30 in the morning వీఆర్ డన్ విత్ అవర్ లోగో. ఇష్టం వచ్చినట్టు ఆడుకొని ఫైనల్ గా మనకు కావాల్సిన అవుట్పుట్ సెట్ చేసిన. దిస్ ఇస్ గోయింగ్ టు బి వ్లాగ్ ఛానల్స్ డిపి అండ్ మెయిన్ ఛానల్ కోసం ఆరెంజ్. ఫైనలీ వీఆర్ డన్ అండ్ ఐమ్ సో హ్యాపీ రైట్ నౌ. ఇప్పుడు మన ఛానల్ కున్న డిపి 4 years ముందు దిగింది. దగ్గర లాస్ట్ 4 ఏళ్ల నుంచి మన ఛానల్ కి అదే ఉంది. ఒకసారి చూడు, ఆ జుట్టు, ఆ అద్దాలు చాలా చేంజ్ అయింది. ఐ లుక్ లైక్ హోల్ డిఫరెంట్ వర్షన్ రైట్ నౌ. ఆల్సో ఐ థింక్ ఐ లుక్ యంగర్ ఇన్ దిస్ పిక్చర్. పాత దాంట్లో ఏదో అంకుల్ గాడ్ లాగా ఉన్నా. దిస్ ఇస్ సో మచ్ బెటర్ అండ్ సో నైస్. వీఆర్ సక్సెస్ఫుల్లీ డన్. నౌ దట్ వీఆర్ డన్ విత్ మేకింగ్ ద ప్రొఫైల్ పిక్చర్స్, పాత ఫోటోలన్నీ చేంజ్ చేయడం ఇట్ ఈస్ అ వర్క్ ఫర్ టుమారో. ఆ పని రేపు చూసుకుందాం. ఎందుకంటే 2:30 అవుతుంది అని అంటే అనుకున్నావా? నో. ఎందుకంటే రేపు 10,000 సబ్స్క్రైబర్స్ ఏదైతే రీచ్ అయినామో ఆ వీడియో రిలీజ్ అవుతుంది. వన్స్ ఆ వీడియో లైవ్ కాగానే మనం ఇవంతా మంచిగా చేంజ్ చేసేద్దాం. అండ్ అది కథ. ఈ రోజు డే అయితే మొత్తం ఇష్టం వచ్చినట్టు విచిత్రంగా జరిగింది. అండ్ ఐమ్ వెరీ స్లీపీ రైట్ నౌ. కాకపోతే రేపు ఫ్రైడే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కొంచెం చిల్లున్నా. పోయి ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా స్లీప్ వేస్తే రేపు కూడా ఇచ్చి పడేయచ్చు. అందుకే మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ అంతే మరి, బాయ్.